తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ ఆసిఫాబాద్ వెళ్తున్న సందర్భంగా సిపిఎం పెద్దపల్లి జిల్లా నాయకత్వం గోదావరిఖనిలో వారికి స్వాగతం పలికింది. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు బిల్లుకు తీసుకువచ్చి కేంద్రానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది. రిజర్వేషన్ తీసుకువచ్చి ఆర్డినేషన్స్ తీసుకొచ్చి గవర్నర్కి పంపితే గవర్నర్ నిలిపివేశారు. జీవో నెంబర్ 9 తీసుకువచ్చి రిజర్వేషన్ల అమలుకు ఎన్నికల నోటిఫికేషన్ తీసుకువచ్చిన తర్వాత హైకోర్టు దానిపై స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కులగణన బిల్లు, ఆర్డినెన్స్, జీవోలను తీసుకువచ్చినప్పటికీ కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకొని సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉండాలని, కుల అసమానతలు కొనసాగాలని, రిజర్వేషన్లు ఉండకూడదని, రాజ్యాంగమే అవసరం లేదని, మనుధర్మం కావాలని ఆర్ఎస్ఎస్ భావజాలం గల బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు తీసుకొచ్చి కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది. అట్లాగే ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ను కూడా ఈ బిల్లును ఆర్డినెన్స్ని ఆపేసేయడం జరిగింది. అట్లాగే జీవో నంబర్ 9 తీసుకొచ్చి రిజర్వేషన్ల అమలు కోసం ఎన్నికల నోటిఫికేషన్ కూడా తీసుకొచ్చిన తర్వాత హైకోర్టు వాటి మీద కూడా స్టే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కులగణన జరిపి బీసీల 42% రిజర్వేషన్కు బిల్లు, ఆర్డినెన్స్, జీవో ఎన్ని తెచ్చినప్పటికీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అడ్డుకొని సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. అది దేశంలో కుల వ్యవస్థ ఉండాలని, కుల అసమానతలు ఉండాలని, రిజర్వేషన్స్ ఉండకూడదని, రాజ్యాంగమే అవసరం లేదని, మనుధర్మం కావాలని చెప్పి భావించేటటువంటి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఉన్నటువంటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే బీసీల రిజర్వేషన్స్ని అడ్డుకోవడం అనేది జరుగుతుంది. బీసీ రిజర్వేషన్లలో మైనార్టీలు ఉండాలనేటటువంటి పేరుతో వీటిని అడ్డుకుంటున్నామని చెప్తా ఉన్నారు. కానీ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా పేద మైనార్టీలకంతా కూడా రిజర్వేషన్స్ అమలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో కూడా 4% అమలు జరుగుతూనే ఉన్నాయి. అందుకని ఇది బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడానికే చేస్తున్నటువంటి ప్రయత్నంగా ప్రజలందరూ భావించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ 42% రిజర్వేషన్స్ అమలు జరగాలంటే రాష్ట్రంలో ఉన్న 8 మంది ఎంపీలు, 2 మంత్రులు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేయించాలా, లేకపోతే వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం బిల్లులు, ఆర్డినెన్స్లు, జీవోలు తెచ్చి పని అయిపోయిందని చెప్పి అనే పద్ధతిలో వివరిస్తే కుదరదు. బీసీ రిజర్వేషన్ సాధించాలంటే కేంద్రం మీద అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసుకొని కలిసి వచ్చేటటువంటి సంఘాలు, సంస్థలంతా కూడా కలుపుకొని ఉద్యమించడం ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి హక్కును సాధించుకునేటటువంటి పోరాటాన్ని నడపాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఐక్య ఉద్యమాన్ని కూడా నిర్వహించేందుకు బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకమైనటువంటి పాత్ర, బాధ్యత తీసుకుంటే సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలైనా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి దాన్ని కూడా అమలు చేయడం లేదు. ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయాలని చెప్పి నిరుద్యోగ జేఏసీలు ఆందోళన చేస్తున్నారు. అయినా సరే ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పటికైనా వెంటనే నిరుద్యోగ సమస్య మీద ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయో చర్చ జరిపి వాటికి జాబ్ క్యాలెండర్ ప్రకటించి వాటి అన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ జేఏసీ చేసే ఆందోళనకు పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ జిల్లాలో పెద్దపల్లి జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం పేదలు అనేక రకాల ఉద్యమాలు చేసి ఇళ్ల స్థలాలు గుడిసెలు వేసుకొని నివాసం అంటున్నారు. వాళ్ళందరూ కూడా పట్టాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అట్లాగే కొన్ని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చున్నాడు. వాటి హామీని అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఆ రకంగా ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా ఇల్లు లేనటువంటి పేదలకంతా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టేటటువంటి కార్యక్రమం జరగాల. రాష్ట్ర స్థాయిలో అనేక ప్రాంతాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టి కార్యక్రమం చేయాలని చెప్పి
డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.